మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అంగన్వాడీ హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్. 45 నుంచి 50 ఏళ్లకు పెంపు, ఫైలుపై మంత్రి సీతక్క సంతకం. సో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చివరి దాకా అయితే చూడండి. సో చాలా యూజ్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. 45 నుంచి 50 ఏళ్లకు అంగన్వాడీ హెల్పర్ల పదోన్నతి వయోపరిమితి పెంపు, ఫైలుపై మంత్రి సీతక్క సంతకం. 4322 మందికి ప్రయోజనం. అంగన్వాడీ హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 సంవత్సరాల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్పై గురువారం సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా ఇప్పుడు వారికి మళ్ళీ అవకాశం లభించనుంది. త్వరలో అధికారిక ఉత్తర్వులు. గరిష్ట వయోపరిమితి పెంచాలని అంగన్వాడీ హెల్పర్లు యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అర్హతలున్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 50 ఏళ్ల వయస్సులో టీచర్గా పదోన్నతి పొందే హెల్పర్లు ఇంకా 15 ఏళ్లు విధులు నిర్వహించవచ్చని సూచించారు. 45 సంవత్సరాల వయసు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఆ ఫైల్పై అయితే మంత్రి సీతక్క సంతకం చేశారు. దీంతో త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో ఏదేమైనా అంగన్వాడీ హెల్పర్లకు అయితే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోని అసలు లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.